శ్రేష్టమైన దేవుని పరిశుద్ధ నామములో మొదటిగా దేవాది దేవుని స్తుతిస్తూ కూడి వచ్చిన వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని ప్రాముఖ్యమైన పర్వతాలు లేదా కొండల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి గతంలో మనం నేర్చుకున్నటువంటి అదే అంశాన్ని లేకపోతే అదే కొండను మరికొంచెము లోతుగా మరికొన్ని విషయాలు ఆ కొండలో ఉన్న భావాలను మనం రాత్రి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, హోరేబు, సీనాయి ఒక కొండకి ఇవ్వబడినటువంటి పేర్లు అని గతంలో మనం నేర్చుకున్నాం. ఒకే కొండకి ఇవ్వబడిన రెండు పేర్లు, అదే కొండను రెండు పేర్లతో పిలుస్తున్నారు. ఒకటి హోరేబు, మరొకటి సీనాయి అనేటువంటి పేర్లు గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. హోరేబు అంటే అర్థం ప్రకాశించడము అని, సీనాయి అంటే అర్థం ఎండిన ప్రదేశము అని అర్థం. ప్రియదేవుడులారా, దేవుడైన యెహోవా మోషేను కలుసుకున్నటువంటి ప్రదేశం హోరేబు. దేవుడు మోషేని రమ్మని పిలిచాడు. ఈ రోజున ప్రియులారా, ఆయన మనలను కూడా ఈ అనుభవంలోనికి రమ్మని పిలుస్తున్నాడు. మనం కూడా ఈ అనుభవంలోనికి వెళ్ళాలి. మనము ఎండిపోయినటువంటి స్థితిలో ఉండగా ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. మనము ప్రకాశించే వారిగా మార్చబడాలని. ఎండిపోయిన మనం ప్రకాశించాలి అని అంటే కనుక ప్రభు యొక్క పిలుపుకు మనము లోబడాలి. ప్రభు పిలుస్తున్నాడు. మోషేని ఎలాగైతే పిలిచాడో అలాగే ఏలీయాను కూడా ఈ హోరేబు యొద్దకు ఎలాగైతే పిలిచాడో ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఆ పిలిచిన లేకపోతే పిలిచినటువంటి ఆ ప్రదేశానికి మనం కూడా వెళ్ళాలి అని ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గతంలో మనం నేర్చుకున్నాం, ఈ స్థలములోనికి ప్రభు పిలుస్తున్నాడు కదా, ఆ స్థలం ఎలాంటిది అంటే అది పరిశుద్ధ ప్రదేశము అని తెలుసుకున్నాం. దేవుడు దిగి వచ్చిన స్థలము అని నేర్చుకున్నాం. అయితే పిల్లల మూడో విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఎక్కడికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడంటే దేవుడు తన యొక్క అద్భుతాలను చేసే స్థలములోనికి ప్రభు పిలుస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతాలు అనుభవించడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. 3వ వచనాన్ని మనం చదివితే నిర్గమాకాండము 3వ వచనాన్ని చూస్తే, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వెంత చూసేదని కనను. క్రీస్తునందు ప్రియులారా, వాక్య భాగంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ విషయము దేవుని యొక్క అద్భుతాలు అనుభవించడానికి ప్రభు పిలుస్తున్న స్థలం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను పొందేటువంటి స్థలము. దేవుని ప్రేమ ద్వారా మన జీవితాలు వెలిగించబడేటువంటి స్థలము. ఎందుకంటే ఇక్కడ మోషే ఈ స్థలంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, అసలు ఆ స్థలంలోకి చూడడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఒక విచిత్రము అతను చూశాడు. ఏంటి ఆ విచిత్రము అని అంటే, పొద మండుచుండను గాని కాలిపోలేదు. పొద మండుతుండే గాని కాలిపోలేదు. ఒకవేళ పొద మండుతూ ఉంటే అది కాలిపోతే మోషే ఆ తట్టుకు వెళ్ళేవాడా అంటే వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే సహజంగా జరిగే పని అది, సహజమైనటువంటి పని అది. మండుతుంది కానీ కాలిపోలేదు. అరే, ఇదేదో వింతలాగా ఉంది, నేను చాలాసేపు నుండి చూస్తున్నాను, పొద మండుతుంది, అరే కాలిపోవట్లేదు ఏంటి, ఆ వింత ఏదో చూద్దామని అతడు అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లలు, ఆ కొండ యొద్దకు ఆయన మోషేని ఆకర్షించాడు తన అద్భుతమైనటువంటి క్రియ ద్వారా. దేవుని యొక్క సహవాసంలోనికి మనము వస్తే, ఈ హోరేబు, సీనాయి అనేటువంటి అనుభవంలోనికి మనము వస్తే మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు. మన జీవితాలలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయవాడు. ఆయన మన జీవితాలలో జోక్యం చేసుకుని మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయవాడు. ఈ యొక్క భావాన్ని మనము పరిశీలించినప్పుడు ప్రియ దేవుడులారా, మోషే ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఈ సంఘటన ద్వారా దేవుని యెహోవా మోషే హృదయంలో ఉన్నటువంటి ఆ ఆవేదనకు ఒక జవాబు ఇవ్వాలని దేవుని యొక్క తలంపైనది. ప్రియ దేవుడులారా, పరిశీలిస్తే మోషే ఐగుప్తు దేశం నుండి వచ్చి అప్పటికి 40 సంవత్సరాలు అయిపోయింది. ఐగుప్తు దేశం నుండి పారిపోయి అతడు వచ్చి అప్పటికి 40 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాలకు పూర్వము అతని హృదయంలో మండుతున్నటువంటి ఒక మంట.
40 సంవత్సరాలకు ముందు అతని హృదయంలో మండుతున్న మంట, అదే మంట అనుదినము అనుభవిస్తూనే ఉన్నాడు మోషే. ఏంటి ఆ మంట అంటే, ఇదిగో నా జనులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొక్క చేతిలో నలిగిపోతున్నారు. నా జనులైనటువంటి ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో మాడిపోతున్నారు. అయ్యో, నా ప్రజలకు విడుదల లేదా, నా ప్రజలకు విమోచన లేదా, నేనేదో చేద్దామనుకున్నాను కానీ నా శక్తి చేత, నా బలము చేత నేనేమీ చేయలేక చేతకానోళ్ళగా అక్కడ నుండి నేను పారిపోయొచ్చని, అయ్యో నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానే, మరి నా ప్రజల బ్రతుకేంటి, నా ప్రజల యొక్క స్థితి ఏంటి, నా ప్రజలకు విమోచన ఎలా, నా ప్రజలు ఎలా విమోచించబడాలి అనేటువంటి మనస్సులో ఒక మంట కలిగి ఉన్నాడు. అప్పుడు ఇక్కడ మోషే అదే మంటతో ఉంటూ ఉండగా అతని హృదయంలో ఉన్న మంటకు ఆయన ఒక జవాబిస్తున్నాడు. మండుతున్నటువంటి ఈ పొద నుండి ప్రభువు నేర్పిస్తున్నాడు, నా ప్రియ మోషే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, నీ జనులైన వారు ఇశ్రాయేలీయులు ఆ శ్రమలలో కాలిపోతున్నారు అనుకుంటున్నావా? ఆ శ్రమలలో మాడిపోతున్నారు అనుకుంటున్నావా? లేదు, శ్రమలో అయితే ఉన్నారు కానీ వారు కాలిపోరు. దేవుడికి మహిమ కలుగును గాక. వారు శ్రమలో ఉన్నారే కానీ వారిని నేను కాలిపోనివ్వను. నిజమే ప్రియ దేవుడు ద్వారా, మనం దేవునికి జనులుగా ఉన్నప్పుడు, మనము దేవునికి ప్రియమైన వారిగా ఉన్నప్పుడు, దేవునికి స్వాస్థ్యమై మనం ఉన్నప్పుడు శ్రమల్లో మనం ఉండవచ్చేమో కానీ, శోధనల చేత మనం ఒకవేళ అనుదినము మండుతూ ఉండవచ్చేమో కానీ దేవుడు మనము పాడైపోవడం చూసేవాడు కాదు. మనం పాడైపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అనేది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. తన జనులైన వారి విషయంలో శ్రమ పడుతున్నా, ఒకవేళ సమస్యలు ఎదుర్కొంటున్నా, శ్రమల చేత కొట్టబడుతున్నా దేవుడు వారిని శ్రమను విడిచిపెట్టడం, ఒక అద్భుతాన్ని వారి పక్షమున చేస్తాడు. ఈ రోజున పిల్లలు దేవుని వాక్యం అంటుంది, దేవుని సన్నిధిలోనికి వస్తే, దేవుడు పిలుస్తున్నటువంటి స్థలంలోనికి, హోరేబు అనే ప్రదేశానికి నీవు వస్తే దేవుడు నీ జీవితంలో కూడా వెలిగించేవాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క కార్యాల ద్వారా వెలిగించేవాడు అని ఈ అనుభవం మనకు నేర్పిస్తుంది. హోరేబు దగ్గరికి ప్రభు పిలుస్తున్నాడు, సీనాయి యొద్దకు ప్రభు మనం పిలుస్తున్నాడు. పిలువబడిన ఈ స్థలంలోనికి అనగా దేవుని పరిశుద్ధ స్థలంలోనికి మనము వస్తే, ఏ శ్రమలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన శ్రమలలో మనల్ని విడవక ఈ శ్రమలలో మన పక్షమున దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన పక్షమున చేసేవాడు. పిలిచినప్పుడు వస్తే అద్భుతాలు మనం చూస్తాం. దేవుని యొక్క పిలుపుకు లోబడి ఆయన పిలిచిన దేవుని యొక్క సహవాసంలోనికి మనం వస్తే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యాలను మనం అనుభవిస్తాము అని ఈ హోరేబు యొక్క అనుభవం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక 4వ విషయాన్ని మనం చూస్తే 4వ వచనంలో రాయబడిన మాటను మనం ఒకసారి చూద్దాం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. క్రీస్తునందు ప్రియదేవులారా, మనం పరిశీలిస్తే హోరేబు ఎందుకు ప్రభు పిలుస్తున్నాడు? హోరేబు అనే ప్రదేశంలోనికి ప్రభు పిలుస్తున్నాడు అంటే ఏ స్థలంలోకి పిలుస్తున్నాడు అంటే ఆయన మాట్లాడే స్థలంలోకి పిలుస్తున్నాడు. దేవుడు పలకరించే స్థలంలోకి పిలుస్తున్నాడు. దేవుడే తానే మాట్లాడడానికి పిలుస్తున్నటువంటి ప్రదేశము హోరేబు. దేవుని మందిరము అని అంటే దేవుడే నీతో మాట్లాడడానికి నిన్ను పిలుస్తున్నటువంటి స్థలం. దేవుడు మాట్లాడుతున్నటువంటి స్థలంలో నీవుంటే మంచిది. దేవుడు నీతో మాట్లాడాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలోనికి ప్రతి దినము ప్రతి క్షణము మనం రావాలి. ఎందుకంటే దేవుడే నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడే నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు మిస్ అవుతున్నాం, కొన్నిసార్లు దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నాం. ఏదైనా వనంలో ఆదామా అని ప్రభు పిలిచాడు. ప్రతిసారి ప్రభువుగానే వచ్చిన వాడు ఈసారి రాలేదు. ఆదామా అని ఎక్కడ అంటున్నాడు. ఆదాము ఆయన ముందుకు రాలేకపోయాడు. కారణం ఏంటి? ఆయన ముందుకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పింది వెళ్ళలేదు, ఆయన మాట వెళ్ళలేదు, చెప్పింది చేయలేదు. ఎలా ఉండాలో అలా అతడు ఉండలేదు కనుక దేవుని యొక్క మాటను ఎప్పుడైతే అతడు దాటేశాడో, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడైతే మరిచి బ్రతికాడో, పాపము చేత నిలిచాడో, ఈ పాపం వలన అతను దేవుని యొద్దకు రాలేదు. దేవుడు మాట్లాడే స్థలంలోనికి ఎప్పుడు వచ్చేటువంటి ఆదాము ఇప్పుడు రావట్లేదు. దేవుడు వాక్యం ప్రభు పిలుస్తున్నాడు, నేను నన్ను కూడా ప్రభువే పిలుస్తున్నాడు. తాను నీతో మాట్లాడడానికి, నీవు మాట్లాడడం ప్రకారం పెట్టు, ఆయనే నీతో మాట్లాడడానికి ప్రభు పిలుస్తున్నాడు. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి గొప్ప ప్రభావం ఏంటి అని అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో
55వ అధ్యాయం 11, 10, 11 వచనాలు ఒకసారి చూడండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిత్సి వర్తిల్లినట్లు చేయును. అలాగే నా నోడు వచ్చినమును ఉండును. నిష్ఫలముగా ఎదుట మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. దేవునికి మహిమ కలుగును గాక. హోరేబు అనబడిన సినాయికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. దేవుని సన్నిధిలోనికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడే స్థలంలోనికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు ఫలిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడే స్థలంలోనికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఈ స్థలంలోనికి నీవు వస్తే ఫలిస్తావు. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట నిన్ను ఫలింప చేసే మాట. ఆకాశములో వచ్చే వర్షము హిమమే భూమి మీదకు వచ్చి విత్తువానికి విత్తనము భుజించువానికి భోజనాన్ని సిద్ధపరచగలిగిన ప్రభావాన్ని కలిగి ఉంటే అంతకంటే ప్రభావం కలిగినటువంటి దేవుని మాట, అంతకంటే శక్తి కలిగినటువంటి దేవుని మాట నీవు వినడానికి ఇక్కడికి వస్తే, దేవుడు పిలుస్తున్నటువంటి ఈ హోరేబు అనబడిన దేవుని సన్నిధికి నీవు వస్తే విత్తనాలను ఫలింప చేసిన వాడు నిన్ను నన్ను కూడా ఫలింప చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. నీవు నేను కూడా ఫలించాలి అని అంటే, ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలించాలంటే, లోక సంబంధమైనటువంటి వివేకము చేత మనం బ్రతకాలి అని అంటే దేవుని మాట వినబడే స్థలములోనికి మనం రావాలి. దేవుడు మనతో మాట్లాడే ప్రదేశంలోనికి మనం రావాలి. ప్రియ దేవుడు, ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం మనం చదివినప్పుడు అక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల గురించిన వివరాలను మాట్లాడుతున్నాడు. చదవమ్మా. సీమోను పేతురు, ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవుడు కదా, ఆయన మాట నిత్య జీవాన్ని ఇచ్చే మాట. ఆయన మాట నిత్య జీవాన్ని ఇచ్చే మాట. కనుక ప్రియుల ప్రభు మనతో మాట్లాడే ప్రదేశంలోనికి మనం వస్తే ఫలిస్తాం. దేవుడు మనతో మాట్లాడే ప్రదేశంలో మనం ఉంటే నిత్యజీవాన్ని మనం పొందుతాం. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మనలను జీవింపచేసే మాట, అనగా నిత్యమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించే మాట, దేవుని యొక్క మాట. కనుక దేవుడు మనల్ని హోరేబు యొద్దకు పిలుస్తున్నాడు, అనగా సీనాయి యొద్దకు పిలుస్తున్నాడు. అనగా సీనాయి యొద్దకు రావడం అంటే దేవుడు మాట్లాడే స్థలంలోనికి రావడం. సీనాయి యొద్దకు రావడం అంటే దేవుడు మనతో మాట్లాడే ప్రదేశానికి రావడం. ఒకళ్ళు చెబుతున్నారు, ఒకళ్ళు అంటున్నారు, పిల్లలు అంటున్నారు, చాలా మాట్లాడుకుంటున్నారండి. ఏం మాట్లాడుకుంటున్నారు? బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరా బిగ్ బాస్? చాలా మాట్లాడుకుంటున్నారట. ఏం మాట్లాడుకున్నారు? బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వచ్చింది ఆ ముచ్చట? అవసరమా? అంటే బిగ్ బాస్ వల్ల నీకు ఉపయోగం ఏముంది? ఆ మాటల వల్ల ప్రయోజనం ఏముంది? వాళ్ళు చేసే పనుల వల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏముంది? ఈ మాటలు మాట్లాడాలి. దేవరాత్రములు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు విన్న వాక్యము ఏ సమయంలో విన్నా, చాలలో ఉన్నప్పుడు ఆ మాటలు ధ్యానం చేయండి. అక్కడికి వెళ్ళిపోయి ఇళ్ళ దగ్గర ఏం జరుగుతుంది ఈ విషయాలు నీకెందుకు? అక్కడికి వెళ్ళిపోయి టీవీలో జరుగుతున్న విషయాలు నీకెందుకు? అక్కడికి వెళ్ళిపోయి ఏ విషయాలు మాట్లాడడం నీకు అవసరమా? పిల్లల ఏ మాటలు నీకు చాలలోకి వెళితే లోక సంబంధమైన మాటలు దొరుకుతాయి. దేవుడి సన్నిధికి వస్తే నిన్ను జీవింప చేసే మాటలు దొరుకుతాయి, నిన్ను ఫలింప చేసే మాటలు దొరుకుతాయి. ప్రతిబిడ్డలారా, నీ నోట్లో వచ్చే ప్రతి మాటకి ఒక రోజు నువ్వు జవాబు చెప్పాలి. నీ నోటి నుండి పలికే ప్రతి మాటకి ఒక రోజు దేవునికి లెక్క అప్పగించవలసిందే. కనుక ప్రియ దేవుడులారా, దేవుని నోట నుండి వచ్చే మాట వినడానికి తొందరపడదాం. దేవుని మాట నుండి వచ్చి ఆ మాట కొరకు మనం ఎదురు చూడాలి. 11-12 సంవత్సరాలు కలిగిన ఒక పిల్లడు ఒక మాల వేసుకున్నాడు, ఎర్రబట్టలు వేసుకున్నాడు. ఒక వాము దగ్గర చెట్టు ఒకటి ఉంటే చెట్టు దగ్గర ఉన్నాడు. పాస్టర్ గారు అందరూ వేరే ఊరు వెళుతూ ఆ డాక్టర్ వెళ్తా ఉంటే కుర్రోడు కనబడ్డాడు. మా పాస్టర్ గారు ఆయన ఆ పిల్లలు అడిగారు, ఒరే వయసు చూస్తే నింద 11 ఏళ్ళు కూడా 10 ఏళ్ళు కూడా లేవు అంటే 11 అన్నాడు. సరే 11 ఏళ్ళు ఎందుకేసారా ఇది అంటే విచిత్రమైన సమాధానం. వాడు అంటాడు, అమ్మోరు చూడడానికంట, అమ్మగారిని చూడడానికంట. భజన చేసినప్పుడు అక్కడికి అమ్మగారు వస్తుంది, ఆ అమ్మని చూడడానికి వేసాను అంటున్నాడు.
అంటే ఇది భజన చేసినప్పుడు వచ్చే ఆ అమ్మగారిని చూడడానికి వేసుకున్నాడు కదా. దేవుని వాక్యం సెలవుస్తున్నది ప్రియ దేవుడు కదా. మనం అలాంటి చేష్టలు చేయడానికి ఇక్కడికి వచ్చేది. మనం దేవుడు మాట్లాడే మాటలు వినడానికి వస్తున్నాము. దేవుడు మనతో మాట్లాడడం మంచిది. దేవుడు మనతో మాట్లాడడం మంచిది. దేవుడు మనతో మాట్లాడితే మనం చిగురిస్తాం. దేవుడు మనతో మాట్లాడితే మనం బ్రతుకుతాం. లోయలో తీసుకెళ్ళినప్పుడు ఈ ఎముకలు బ్రతకగలవా అంటే ప్రభు అనికే తెలుసు. అయితే ప్రవచనమైతే నీవు మాట్లాడు. ఏమైతే ప్రవచనమైతే నువ్వు మాట్లాడు అంటే ప్రవచనమైతే మాట్లాడినప్పుడు గొప్ప శబ్దం వచ్చింది. ఎముకల శబ్దం. గొప్ప సైన్యముగా వారు సిద్ధపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. జీవము లేని ఎముకలకు జీవం వచ్చింది. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుడి మాట వినబడే స్థలంలోనికి వచ్చినప్పుడు జీవము లేని మన జీవితంలోనికి జీవం వస్తుంది. ఫలించని మన జీవితం ఫలిస్తుంది. నిత్య జీవాన్ని పొందుతుంది. కనుక ప్రభు పిలుస్తున్న మాట, ప్రభువే మనల్ని ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వానం. ఈ స్థలంలోనికి నువ్వు వస్తే ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని ఆశతో ఉన్నాడు. కనుక ప్రభువు పిలుస్తున్నాడు. ఇక్కడ మోషేని పిలిచినట్లుగా, ఏలియాని పిలిచినట్లుగా రాత్రి ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఈ హోరేబు దగ్గర దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ వేదన అనేది తెలుసు, నీ కష్టం అనేది తెలుసు. ఆయన తన మాటతో నేను ఆదరించడానికి ప్రభువు నీ స్థలంలోనికి పిలుస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడడానికి స్థలానికి పిలుస్తున్నాడు. నీవు వస్తే ఆయన మాట ద్వారా ఆదరించబడతావు. నీవు వస్తే ఆయన నీతో మాట్లాడే మాట ద్వారా నువ్వు ధైర్యపరచబడతావు. ఈ స్థలంలోనికి నువ్వు రా. దేవుడు మాట్లాడే స్థలంలోనికి రా. మరొక విషయాన్ని మనం పరిశీలిస్తే, మరొక విషయము ద్వితోపదేశకాండం 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ద్వితోపదేశకాండము 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని గాఢాంధకారముల మధ్యలో నుండి గొప్ప స్వరముతో ఈ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకు ఇచ్చాను. ఆయన మరేమీ చెప్పలేదు. ప్రియదేవులారా, ఆ పర్వతం మీద, ఆ పర్వతం అంటే సినాయి మీద నుండి ఆయన వారికి ఆజ్ఞనిచ్చాడు. సినాయి దగ్గర ప్రభు వారికి ఆజ్ఞనిచ్చాడు. దేవుని సన్నిధిలోనికి మనం వచ్చింది ఎందుకంటే ఆయన ఆజ్ఞలు వినడానికి వస్తున్నాం. ఈ హోరేబు యొద్దకు ప్రభు మనల్ని పిలిచింది ఎందుకనంటే ఆజ్ఞలు వినడానికి ప్రభు పిలుస్తున్నాడు. దేవుడు కొన్ని ఆజ్ఞలను మన ముందు ఉంచుతూ ఉన్నాడు. గమనించిన పిల్లల బైబిల్ గ్రంథంలో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానానికి ముందు, వాగ్దానానికి తర్వాత ఆజ్ఞలు ఉన్నాయి. వాగ్దానానికి ముందు, వాగ్దానం తర్వాత ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ పాటిస్తేనే ఆశీర్వాదం కలుగుతుంది. ఆజ్ఞను అనుసరిస్తేనే నీవు ఆశించిన ఆ దీవెనను పొందుతావు. దేవుని యొక్క దీవెన లేదా దేవుని యొక్క ఆశీర్వాదం నీవు పొందాలంటే ఆజ్ఞకి అవసరం. పిల్లలు, ఇశ్రాయేలులకు ఆజ్ఞ ఇచ్చిన స్థలం, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఆయన ఆజ్ఞ వేసిన స్థలం, ఆజ్ఞలు, నిబంధనలు, కట్టడలు ఇచ్చిన స్థలం హోరేబు, సినాయి యొద్దకు ప్రభు పిలుస్తున్నాడు. అనగా నిన్ను ఆజ్ఞాపించడానికి ప్రభు పిలుస్తున్న స్థలం. ప్రభు ఆజ్ఞాపించడం. పిల్లల, నీకు చాయిస్ ఇవ్వట్లేదు. ఈ వాక్యము ద్వారా ప్రభు నీకు చాయిస్ ఇవ్వట్లేదు. అనుకూలమైతే చెయ్యి, లేకపోతే లేదు అంటలేదు. అనుకూలమైతేనే చెయ్యి, లేకపోతే అవసరం లేదు అనట్లేదు. నీకు చాయిస్ ఇవ్వట్లేదు. ఆజ్ఞ నువ్వు చేయాల్సిందే. ఆజ్ఞలు ఎందుకు కొరకిచ్చాడంటే ఆయన ఏమై ఉన్నాడో తన పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే తను ఎలా ఉన్నాడో తన పిల్లలు కూడా అలాగే ఉండాలి. తను నీతిమంతుడై ఉన్నాడు, తన పిల్లలు నీతిమంతులై ఉండాలి అంటే ఈ ఆజ్ఞలు అవసరం. ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞలు దేనికంటే మనం నీతిమంతులుగా మార్చబడాలని. ఆయన ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి స్థలం ఇదే, ఆజ్ఞలు ఇచ్చినటువంటి స్థలం ఇదే. ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రం దేని కొరకు? తన పిల్లలు, తన ప్రజలు నీతిమంతులుగా ఉండడానికి. ఇంకొక మాట, పరిశుద్ధంగా ఉండడానికి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక
మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రభువే మనల్ని పిలుస్తున్నటువంటి స్థలము. ప్రభు పిలిచేది నిన్ను ఆజ్ఞాపించడానికి ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు ఎలా బ్రతకాలో నీకు నేర్పించడానికి ప్రభు పిలుస్తున్నాడు. నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించడానికి, నీతిగా బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, ఎలా బ్రతకాలో నీకు తెలియచేయడానికి, నీకు ఆజ్ఞ ఇవ్వడానికి ప్రభువే నిన్ను ఈ స్థలంలోనికి పిలుస్తున్నాడు. ప్రభు నేను పిలిచిన స్థలము నీకు ఆజ్ఞలు ఇచ్చే స్థలము. మరొక విషయాన్ని చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం చదవమా. కాగా రమ్ము, ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలుల ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియదేవులారా, హోరేబు సినాయి యొద్దకు ప్రభు రమ్మంటున్నాడు. అనగా ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే నీవు చేయవలసిన పని ఏదో నీకు చెప్పడానికి ప్రభు పిలుస్తున్నాడు. ఈ స్థలము పరిశుద్ధ స్థలము అంటే నువ్వేం చేయాలో దేవుడు నీకు చెప్పడానికి పిలుస్తున్న స్థలం. నువ్వు ఎలా ఉండాలో దేవుడు నీకు తెలియచేయాలని నిన్ను పిలుస్తున్నటువంటి స్థలం హోరేబు యొద్దకు మోషేను ప్రభు పిలుస్తున్నాడు. రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను. నువ్వేం చేయాలో, నువ్వు వస్తే నువ్వేం చేయాలో నేను చెబుతాను. ఈ స్థలంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలో ప్రభు మనకు చెబుతాడు. ఎలాంటి సమస్యతో ఉన్న పరిష్కారాలు ప్రభు నీకు చూపిస్తాడు. ఎలాంటి బాధలతో ఉన్న నీకు పరిష్కారం ప్రభు చూపిస్తాడు. ఈ స్థలంలోనికి నువ్వు వస్తే నువ్వేం చేయాలో ప్రభు నీకు చెబుతాడు. నీకు వివేకమనిస్తాడు, నీకు జ్ఞానమనిస్తాడు. నీవు నడవలసిన త్రోవ ప్రభు నీకు చూపిస్తాడు. నువ్వు నడవలసిన మార్గాల్లో ప్రభు నిన్ను నడిపించడానికి నీకు బోధిస్తాడు. ఈ స్థలంలో నీవు వస్తే నువ్వేం చేయాలో ఇక్కడ మోషే అంటున్నాడు. మోషే నీవు రా, ఫరో ఎందుకు నేను తీసుకుని వెళ్తాను. నువ్వేం చేయాలి? ఇప్పుడు నా ప్రజలైన ఇశ్రాయేలు అక్కడ నువ్వు తీసుకురావాలి. నువ్వు చేయవలసిన పనిది. మోషేకి చెబుతున్నాడు ఏం చేయాలో ప్రభు చెబుతున్నాడు. ఈ స్థలంలో ఉంటే నీకు నాకు ప్రభు చెబుతున్నాడు ఏం చేయాలో. దేవుని పరిశుద్ధ స్థలంలో నీవు ఉంటే నువ్వేం చేయాలో ప్రభు చెబుతున్నాడు. మోషే నువ్వు వెళ్ళి నా ప్రజలు ఇశ్రాయేలుని నువ్వు తోడుకొని రావాలి, తీసుకొని రావాలి. నిన్ను ఫరో యొద్దకు తీసుకుని వెళ్తాను. ఏలియాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. హోరేబు దగ్గరే ఏలియాతో ప్రభు మాట్లాడుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 15-16 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద యెహోవాకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మెహోలా వాడైన షాబాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. చాలు. క్రీస్తు కదా ఏలియాతో ఆ కొండ మీద దేవుని పర్వతం అనబడిన ఆ పర్వతం మీద తెలియజేస్తున్నటువంటి మాట, ఏలియా ఇదిగో నీవు చేయవలసిన పని ఇదిగో. నీవు శక్తికి మించి ప్రయాణం చేయాలి. నీవు వెళ్ళి సిరియావాడైనటువంటి హజాయేలుకు అభిషేకం చేయి. ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండడానికి యెహోవాకు అభిషేకం చేయి. నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికి ఎలీషాకు అభిషేకం చేయి. నువ్వేం చేయాలో, ఇక్కడ ఏలియా ఏం చేయాలో అది తెలియచేయడానికి ఆ పర్వతం మీదకి ప్రభువు రమ్మన్నాడు. హోరేబు యొద్దకు మోషే ఏం చేయాలో తెలియచేయడానికి రమ్మన్నాడు. ఈ సీనాయి హోరేబు యొద్దకు ఏలియా ఏం చేయాలో దేవుడు పిలిచాడు. నువ్వు ఇక్కడికి రా, నువ్వేం చేయాలి? ఇప్పుడు వెళ్ళి నీవు హజాయేలుని అభిషేకించాలి, యెహోవాను అభిషేకించాలి, ఎలీషాని అభిషేకించాలి. నువ్వు ఈ పని చేయాలి. ఎందుకంటే ఇదిగో హజాయేలు చేతిలో తప్పించుకుంటే యెహోవా చేతిలో నాశనం అయిపోతాను. యెహోవా చేతిలో నాశనం ఒకవేళ తప్పించుకుంటే ఎలీషా చేతిలో నాశనం అవుతాను. దేవుడు కదా దేవుడి తీర్పు నిర్ణయించాడు. కనుక ఏలియాను లేకపోతే మోషేను ప్రభు పిలిచింది ఈ పర్వతం మీదకి ఎందుకు అని అంటే ఈ పర్వతం మీద ప్రభువు చేయవలసినది తెలియజేసేవాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా ఏం చేయాలో ప్రభు మనతో
మాట్లాడే స్థలం, దేవుడే మనతో మాట్లాడుతున్నటువంటి స్థలం. ఏం చేయాలో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు ఏం చేయాలో చెబుతున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 10 ఆజ్ఞలు. నీవు దేవునితో ఎలా ఉండాలో ప్రభు చెబుతున్నాడు. నీ పొరుగు వారితో నీవు ఎలా ఉండాలో ప్రభు చెబుతున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం, దేవుని మాటలు వింటున్నటువంటి మనం, దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి మనం నేర్చుకోవాల్సిందే. ఏం చేయాలో ప్రభు ఇక్కడ చెబుతున్నాడు. నీ పొరుగు వారితో ఎలా ఉండాలో దేవునితో ఎలా ఉండాలో. సిలువ అనేది 2 కమ్మెల సముదాయం. 2 కమ్మెల సముదాయం. ఈ 2 కమ్మలు ఎలా ఉన్నాయి అంటే, ఒకటి నిలువుగాను, ఒకటి అడ్డంగా ఉన్నాయి. ఈ సిలువ ఏం చెబుతుందంటే, నీ దేవునితో నీ సహవాసం కరెక్ట్గా ఉండాలి, నీ పొరుగు వారితో నీ సహవాసము కరెక్ట్గా ఉండాలి. నిలువకమ్మే దేవునికి నీకును, అడ్డకమ్మే నీకును, నీ పొరుగు వారికి నీ సంబంధాన్ని ఏర్పరిచేది. కనుక ప్రతి నువ్వు ఏం చేయాలో ఈ పర్వతం మీద ఉండే ప్రభు చెబుతున్నాడు. అంటే ప్రభువు నేను పిలుస్తున్న ఈ స్థలము నువ్వు చేయవలసింది నీకు తెలియజేసే స్థలం. నువ్వేం చేయాలో నీకు తెలియజేసే స్థలం ఈ హోరేబు. అందుకే ప్రభువు రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు చేయవలసింది, నువ్వు దేవునిని నీవు పూర్ణాత్మకము, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధన చేయి. నిన్ను వలని పొరుగు వాడిని నువ్వు ప్రేమించు. నువ్వు చేయవలసింది, ప్రాముఖ్యంగా నువ్వు చేయవలసింది, నీ పొరుగు వారితో చక్కని సహవాసము నువ్వు కలిగి ఉండాలి. నా భక్తి నాదే, నా ప్రార్థన నాదే, నేనే అనేటువంటి భావనతో నువ్వు సెపరేట్గా ఉండడం కాదు. నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ పొరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. దేవుని ప్రేమతో నీ పొరుగు వారిని నువ్వు చేర్చుకోవాలి. ఆ ప్రేమతో నీ పొరుగు వారితో మంచి సహవాసాలను కలిగి ఉండాలి. ఇక చివరిగా హోరేబు ఎదురు ప్రభు పిలుస్తున్నాడు. అనగా ప్రభు పిలిచేది ఎక్కడికో. చివరికి ఇంకొక మాట మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి ఇచ్చారు. ప్రియ దేవుడులరా, హోరేబు యొద్దకు అతడు వచ్చి, హోరేబు యొద్దకు వచ్చి ఎలాంటి స్థితిలో వచ్చినక్కడికి, ఎటువంటి పరిస్థితులు వచ్చినక్కడికి, ఇక్కడ ఏలియా హోరేబు యొద్దకు వచ్చినప్పుడు అతని పరిస్థితి, మోషే హోరేబు యొద్దకు వచ్చినప్పుడు అతని యొక్క పరిస్థితిని మనం చూస్తే నిస్సహాయతతో, భయముతో హోరేబు దగ్గరికి వచ్చారు. మోషేలో ఒక నిస్సహాయత, అయ్యో నా ప్రజలైన వారు శ్రమలో కాలిపోతున్నారు, నేనేం చేయలేకపోతున్నాను, చేతకాలవాడిని అయిపోయాను, 40 సంవత్సరాల క్రితం ఏదో చేద్దాం అనుకున్నాను, నా వల్ల ఏమీ కాదా. అయ్యో నా ప్రజలు ఎలా విడుదల పొందుతారు, ఎలా అక్కడ వారు వస్తారు, ఎప్పుడు వారికి విడుదల దొరుకుతుంది అనేటువంటి భయము, నిస్సహాయత. ఇక్కడ ఏలియాలో కూడా ఒక భయం. ఏంటి ఆ భయం అంటే, యెజబెలు తన ప్రవక్తను చంపినందుకు తనను కూడా చంపేస్తున్నాడు. ప్రాణ భయముతో పారిపోతున్నాడు. ఇప్పుడు భయముతో నిస్సహాయతతో ఉన్న వారిని ప్రభు పిలుస్తున్నాడు. నువ్వురా ఎక్కడికి? హోరేబు దగ్గరికి. అనగా దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని పర్వతము యొద్దకు ప్రభువు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఏ నిస్సహాయతలో ఉన్నా, ఏ విధమైన భయముతో నీవు ఉన్నా, ప్రభువు నిన్ను నన్ను కూడా పిలిచే స్థలం. భయపడుతున్న నేను ప్రభు పిలిచే స్థలం. నిస్సహాయతలో ఉన్న నీకు ఆశ్రయము దొరికే స్థలం హోరేబు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయం 29వ వచనం ఒక్కసారి చదవండి, ముగించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6:29. ఎవడైనా ఇశ్రాయేలును నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి, ఎవడైనను ఇశ్రాయేలులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీ, ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశమును నీవు ఆలకించి క్షమించి. చాలా ప్రియ దేవుడులరా, మందిరము ప్రతిష్ఠ చేసే సమయంలో సొలొమోను ప్రార్థన. సొలొమోను ఏమని ప్రార్థన? ప్రభువా, ఈ స్థలంలోనికి ఏ బాధతో వచ్చినా, ఏ కష్టంతో వచ్చినా, ఏ ఆవేదనతో వచ్చినా, ఈ స్థలంలో నీవు వారి మొర, వారి విన్నపాలు ఆలకించు.
దేవుని సన్నిధి అని అంటే నిస్సహాయతతో నీవు వచ్చిన, భయముతో నీవు వచ్చిన, కష్టంతో నీవు వచ్చిన, ఏ విధమైనటువంటి శ్రమతో నీవు వచ్చిన, ఇక్కడికి వచ్చి నీవు విన్నపాన్ని తెలియజేస్తే, నీ ప్రార్థన నీకు తెలియజేస్తే ఆయన విని నిన్ను క్షమించి నీ కొరకు ఉన్నతమైన మార్గాలు సిద్ధపరచు. మహిమ కలుగును గాక. కనుక పిల్లలు రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి మాట, నువ్వురా ఎక్కడికి రావాలి? హోరేబు దగ్గరికి. మొదట ఒక కొండ, ఏ కొండ? అరరాతు కొండ. రెండవ కొండ మోరియా కొండ. మూడవ కొండ హోరేబు కొండ. ఈ మూడింటి భావం ఒకటే. అరరాతు ఉన్న, మోరియాన్న, హోరేబన్న దేవుని సన్నిధి. దేవుడి సన్నిధిలోనికి మనము వస్తే మన జీవితాన్ని దేవుడు ఉన్నతంగా మారుస్తాడు. దేవుడి సహవాసంలోకి మనం వస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మొక్కటముగా దేవుడు మనల్ని మారుస్తాడు. కనుక పిల్లగా ఈ రాత్రి దేవుడి సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. నా బ్రతుకు తినబడాలి, నీ సన్నిధిలో నేను ఉంటాను, నీ పరిశుద్ధ ప్రదేశంలో నేను ఉంటాను. నాకు సహాయం దొరికేది నీ దగ్గరే, నాకు సహాయం దొరికేది నీ దగ్గరే. నా విన్నపాలకి సహాయం ఇచ్చేవాడు నీవే. ఒక తీర్మానంతో మనం దేవుడి సన్నిధిలో కొనసాగాలి. కనుక హోరేబు యొక్క అనుభవంలో నిత్యము దేవుడి సన్నిధిలో ఉండే ఆ తీర్మానంతో మనం జీవిద్దాం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్.